డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాలు, దీనినే ఆంగ్లంలో ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇన్ సోషల్ స్టడీస్ అని అంటాం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశము. దీని గురించి మనం విపులంగా చర్చిద్దాం. సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాల్లో మొట్టమొదటిగా మనం టెక్నిక్ అనేటువంటిది ఏమిటి అనే దాని గురించి చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ప్రిసైజ్ స్ట్రాటజీ, concrete trick or tested and trusted trip that's designed to help you reach your goals. It could be in form of an exercise or just any activity that you have to do complete your mission. అని అంటే దీనికి తెలుగు ఇప్పుడు అంటే ఇది టెక్నిక్ అనేటువంటిది ఒక వ్యూహం, అంటే ఒక విస్తృతమైనటువంటి వ్యూహంగా చెప్తాం. ఒక అమూర్తమైనటువంటి లేదా మూర్తమైనటువంటి ఒక వ్యూహంగా చెప్తాం. అలాగే బోధనా పద్ధతిలో ఉపయోగించేటప్పుడు ఇలాంటి టెక్నిక్స్ని అనేకమైనటువంటి అంశాలను ఉపయోగిస్తామని మనం చెప్పుకుంటాం. అనుకున్నటువంటి లక్ష్యాలు సాధనకు ఈ యొక్క టెక్నిక్ అనేటువంటివి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుడు వివిధ పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనటువంటి వాటిని ఉపయోగించి పాఠ్యాంశాన్ని చెప్పడానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పడంలో సందేహం లేదు. అంచేత పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ టెక్నిక్, మెలకువలు లేదా వ్యూహము అనేటువంటి దానిని తెలుసుకొని ఆ వ్యూహం ప్రకారం పాఠ్యాంశాన్ని బోధించాలి. అలాగే ఏ టెక్నిక్ ఈజ్ ఏ సింగిల్ యాక్టివిటీ దట్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్రొసీజర్. అంటే ఒక కార్యకలాపం. ఇది టెక్నిక్ అనేటువంటిది ఒక కార్యకలాపం, మెలకువ అనేటువంటిది ఒక కార్యకలాపం, వ్యూహం అనేటువంటిది ఒక కార్యకలాపం, లేదా డివైస్ అనేటువంటిది ఒక కార్యకలాపంగా ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం వెళ్ళటానికి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి స్టెప్స్ను ఉపయోగించి పాఠ్యాంశం చెప్పడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అంచేత సహజంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఇలాంటి మెలకువలు లేదా ఇలాంటి డివైసెస్ను లేదా టెక్నిక్స్ ఉపయోగించి పాఠ్యాంశాలను చెప్పినట్లయితే అనుకున్నటువంటి లక్ష్యాలు, అంటే సాంఘిక శాస్త్రం యొక్క బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు ఏవైతే ఉంటాయో వాటిని సాధించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి అన్నట్లో సందేహం లేదు. కనుక టెక్నిక్ అనేటువంటి అంశాన్ని అభ్యర్థులందరూ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే తర్వాత బోధనా సూత్రాలు అంటాం. దానిని ఆంగ్లంలో మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటాం. ఈ బోధనా సూత్రాల్లో మనం చూసినట్లయితే సింపుల్ టు కాంప్లెక్స్, సరళత నుండి సంక్లిష్టమైనటువంటి అంశాలు చెప్తాం. అంటే తరగతి గదిలోనికి ప్రవేశించినటువంటి ఉపాధ్యాయుడు ముందుగా సరళమైనటువంటి వాటిని, తెలిసినటువంటి వాటిని చెప్తాడు. తర్వాత సంక్లిష్టమైనటువంటి వాటి వైపుకు చెప్పడం జరుగుతుంటుంది. అందుకని తెలిసినటువంటి విషయాలు, సరళమైనటువంటి విషయాలు ముందుగా తన ప్రణాళికలో చేర్చుకుని నెమ్మదిగా సంక్లిష్టమైనటువంటి విషయాలను విద్యార్థికి చెప్పడానికి సహాయపడతాయి. అంతేకాకుండా నోన్ టు అన్నోన్, తెలిసినటువంటి విషయము తెలియనటువంటి విషయాల వైపుకు, అది రెండవ బోధనా సూత్రం. అలాగే సీన్ టు అన్సీన్, దృశ్యము మరియు అదృశ్యమైనటువంటి వాటి వైపుకు. పర్టికులర్ టు జనరల్, అంటే సాధారణమైనటువంటి వాటి, నిర్దిష్టమైనటువంటి వాటి నుంచి సాధారణమైనటువంటి వాటికి. అలాగే కాంక్రీట్ టు యాబ్స్ట్రాక్ట్, మూర్తమైనటువంటి వాటి నుంచి అమూర్తమైనటువంటి వాటికి. ఓల్డ్ టు పార్ట్, పూర్తిగా ఉండేటువంటి వాటి నుంచి, పార్ట్ అంటే చిన్న చిన్న భాగాలుగా ఉండేటువంటి అంశాలు చెప్పడానికి. ఎనాలిసిస్ టు సింథసిస్, విశ్లేషణ నుంచి సంశ్లేషణకు తీసుకెళ్ళటం జరుగుతుంటుంది. ఇండెఫినెట్ టు డెఫినెట్, అంటే కొన్ని ఖచ్చితమైన అనంతమైనటువంటి విషయాలను చెప్పి కొన్ని ఖచ్చితమైనటువంటి విషయాలని చెప్పడానికి ఈ యొక్క బోధనా సూత్రాలు ఉపయోగపడతాయి. ఎంపిరికల్ టు రేషనల్, అంటే కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి విషయాలు చెప్పి కొన్ని సామాన్యమైనటువంటి విషయాలని చెప్పడానికి ఉపయోగపడతాయి. అలాగే సైకలాజికల్ టు లాజికల్, అంటే మనోవైజ్ఞానిక సూత్రాల గురించి చెప్పిన తర్వాత అలాగే తార్కికమైనటువంటి విషయాలని చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి. అంచేత యాస్పిరెంట్స్ అందరూ కూడా బోధనా సూత్రాలు లేదా మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటాం.
కనుక ఈ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ ద్వారా ఉపాధ్యాయుడు ఈ అంశాలని ఎంచుకుని ఆయా బోధనా పద్ధతి ద్వారా చెప్పేటప్పుడు వీటిని ఆయా టెక్నిక్లుగా వ్యూహాలుగా ఆ ప్రొసీజర్ ప్రకారం చెప్పడానికి ఉపయోగపడతాయని తెలుసుకోవాలి. అంతేకాకుండా వీటి మీద కూడా ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉంది. అంచేత వీటిని ఒక బోధనా సూత్రాలు ఎలా ఉంటాయి, అవి బోధనా పద్ధతికి ఏ విధంగా దోహదపడతాయి అనేటువంటి విషయాలు కూడా మీరు అధ్యయనం చేయటం ద్వారా లోతుగా వీటిని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అలాగే సాంఘిక శాస్త్రం వివిధ బోధనా పద్ధతులు, అంటే సాంఘిక శాస్త్రం బోధనా పద్ధతుల గురించి తెలుసుకునే ముందు బోధనా పద్ధతి అంటే ఏంటి? బోధనా పద్ధతి ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్. బోధనా పద్ధతి అనగా విద్యార్థికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించడం. అంటే విద్యార్థికి ఏ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయో సాంఘిక శాస్త్రంలో ఆయా పాఠ్యాంశాలని ఆయా బోధనా పద్ధతుల ద్వారా బోధనా పద్ధతులను ఉపయోగించి చెప్పి సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేదా ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించటంగా మనం చెప్తాం. అందుకనే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పింది, ఒక కొటేషన్ చెప్పింది. అండ్ దానిలో ఏముంది? ఈవెన్ ది బెస్ట్ కరికులం అండ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ సిలబస్ రిమైన్స్ డెడ్ అన్లెస్ క్వికెండ్ ఇన్ టు లైఫ్ బై యూజింగ్ రైట్ కైండ్ ఆఫ్ మెథడ్ అండ్ బై టీచింగ్ రైట్ కైండ్ ఆఫ్ టీచర్ అని చెప్పడం జరిగింది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఏ మంచి విద్యా ప్రణాళికైనా అలాగే పరిపూర్ణమైనటువంటి సిలబస్ అయినా కూడా మనం సరైనటువంటి పద్ధతిని బోధనా పద్ధతిని ఉపయోగించి చెప్పకపోయినా, అలాగే సరైనటువంటి ఉపాధ్యాయుడు ఆ విషయాలని సమర్థవంతంగా చెప్పకపోయినట్లయితే ఎంత మంచి విద్యా ప్రణాళిక అయినా ఎంత మంచి పరిపూర్ణమైనటువంటి సిలబస్ అయినా విషయం అయినా కూడా వ్యర్థము, ఎందుకు పనికిరానటువంటివి అని చెప్పడం జరిగింది. అంటే ఒక బోధనా పద్ధతి అనేటువంటిది ఒక మంచి ఉపాధ్యాయుడు వివిధ రకాలైనటువంటి టెక్నిక్స్ని స్ట్రాటజీస్ని అలాగే మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటే బోధనా సూత్రాలను ఉపయోగించి సమర్థవంతంగా బోధించినప్పుడు ఆ యొక్క బోధన ఫలవంతమవుతుంది, విద్యార్థికి జ్ఞానం వస్తుంది, ఆ వచ్చినటువంటి జ్ఞానం 10 కాలాల పాటు గుర్తుంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క బోధనా పద్ధతులకు ఆద్యుడు లేదా మూల పురుషుడు జాన్ ఆమోస్ కొమేనియన్ అనేటువంటి గొప్ప విద్యావేత్త ఈ సాంఘిక శాస్త్ర లేదా బోధనా పద్ధతులకు మూల పురుషుడిగా మనం చెప్తాం. కనుక ఇలాంటి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రావటానికి ఆస్కారం ఉంది. మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో లక్ష్యాత్మక ప్రశ్నల్లో ఇలాంటివి అడగటానికి ఆస్కారం ఉంది. కనుక విద్యార్థులు వీటిని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే బోధనా పద్ధతుల్లో ముందుగా మనం కథాగమన పద్ధతి అనేటువంటి దానిని గురించి చూద్దాం. దీనినే ఆంగ్లంలో స్టోరీ టెల్లింగ్ మెథడ్ అంటాం. అంటే కథాగమన పద్ధతిని స్టోరీ టెల్లింగ్ మెథడ్, కథల ద్వారా పాఠ్యాంశాన్ని చెప్పటం అని దాని అర్థం. అంటే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ పాఠ్యాంశాన్ని తీసుకున్నా కూడా లేదా కొన్ని సెలెక్ట్ చేసిన లేదా ఎంపిక చేసినటువంటి పాఠ్యాంశాలని కథాగమన పద్ధతిని ఉపయోగించి పాఠ్యాంశాలను చెప్పేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని కథాగమన పద్ధతి అని అంటారు. కథల ద్వారా విద్యార్థులకు పాఠం చెప్పటం అని అర్థం. విద్యార్థుల్లో కుతూహలాన్ని కలిగించి ఆ యొక్క కథల ద్వారా పాఠ్యాంశాన్ని చెప్పటం అని దాని అర్థం. అలాగే ఇలాంటి ఏ పాఠ్యాంశం అయినా లేదా ఎంపిక చేసినటువంటి పాఠ్యాంశం అయినా కథాగమన పద్ధతి ద్వారా చెప్పవచ్చును. కథాగమన పద్ధతిని రక్తి కట్టడానికి లేదా కథాగమన పద్ధతి బాగా ఉపయోగించడానికి నాటకీకరణ పద్ధతి లేదా పాత్ర పోషణ చేయటం అనేటువంటి పద్ధతులు, అభినయం చేయటం అనేటువంటివి లేదా ఏకపాత్ర అభినయం చేయటం అనేటువంటి పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుచేత కథలు అంటే కథాగమన పద్ధతిలో ఏ పాఠ్యాంశాలు వస్తాయి ముందుగానే ఉపాధ్యాయుడు సెలెక్ట్ చేసుకుని ఆయా పాఠ్యాంశాలకు
ఈ యొక్క కథాగమన పద్ధతిని ఉపయోగించి నాటకీకరణ కానీ, పాత్ర పోషణ కానీ, లేదా అభినయం కానీ, ఏకపాత్రాభినయం కానీ, లేదా ఇంకా ఇతర రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఆధారంగా పాఠ్యాంశాన్ని చెప్పి విద్యార్థుల్లో అవగాహనను కలిగించడానికి ప్రయత్నం చేసేటువంటి పద్ధతిని మనం తెలుసుకోవాలి. అలాగే అభ్యాసన అనుభవాలు ఇవ్వటం, అనుకున్న లక్ష్యాలను సాధించడం. అంటే ఉపాధ్యాయుడు తను మాత్రమే కథాగమనాన్ని ఉపయోగించి చెప్పడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి అభ్యాసన అనుభవాలని విద్యార్థులకు కూడా ఇవ్వాలి. అంటే కథాగమన పద్ధతిలో విద్యార్థులను ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయాలి. అందుకని గ్రహాలు అనేటువంటి పాఠం చెప్పడానికి విద్యార్థుల్లో నుంచి కొంతమందిని ఏం చేస్తాం, సూర్యుడిగా ఒక విద్యార్థి, చంద్రుడిగా ఒక విద్యార్థి, అలాగే ఇతర గ్రహాలుగా కొంతమంది విద్యార్థులను తీసుకుని ఒక నాటకీకరణ పద్ధతి ద్వారా ఆ సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరగటం, చంద్రుడు తన చుట్టూ తాను తిరగటం, ఇలాగూ సూర్యుని చుట్టూ తిరగటం, ఇలాంటివన్నీ కూడా నాటకీకరణ ద్వారా చేసినట్లయితే ఆ పాఠ్యాంశం విద్యార్థులకి మంచిగా అర్థమవుతుంది. కనుక ఇలాగూ చేయటం ద్వారా విద్యార్థి తప్పనిసరిగా ఆయా పాఠ్యాంశాలని నేర్చుకోవటానికి ఎంతో ఆసక్తి చూపుతాడు. అంతేకాకుండా ఏ పాఠం చెప్పినా కూడా ఆ పాఠానికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు వాటి స్పష్టీకరణలు ఉంటాయి. కనుక బోధనా లక్ష్యాలకు అనుగుణంగా మనం పాఠం చెప్పాలి. అలాగే ఆ బోధనా లక్ష్యాలను నెరవేర్చడానికి స్పష్టీకరణలు అనేటువంటి దోహదపడతాయి. కనుక పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకుని అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించడానికి కూడా ఈ కథాగమన పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుంది. కనుక ఉపాధ్యాయుడు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి కథాగమన పద్ధతిని ఉపయోగించి విద్యార్థుల అవగాహన శక్తిని అంచనా వేయవచ్చు. కథాగమన పద్ధతి ప్రాముఖ్యత ఎందుకు అవసరం, ఈ కథాగమన పద్ధతి అసలు ఎందుకు అవసరం అని మనం చూసినట్లయితే అన్ని సబ్జెక్టులకు అనుకూలం, లేదా సాంఘిక శాస్త్రం యొక్క అనేక అంశాలను చెప్పడానికి లేదా ఎంపిక చేసినటువంటి అంశాలు చెప్పడానికి కథాగమన పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక సాంఘిక శాస్త్రానికే కాకుండా ఇతర సబ్జెక్టులు కూడా ఈ కథాగమన పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అందుకని ఇతరులు కూడా ఈ పద్ధతి ద్వారా పాఠ్యాంశాలని బోధించవచ్చును. అందుచేత కథాగమన పద్ధతి మనకి అవసరం. అందుచేత దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉన్నది. అలాగే గత మరియు ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిని చెప్పవచ్చు. అంటే గతంలో జరిగినటువంటి, ప్రస్తుతం జరిగేటువంటి విషయాలు ఏమిటి, భౌతిక సామాజిక పరిసరాల గురించి చెప్పవచ్చు, సామాజిక సంబంధాల గురించి కథాగమనం పద్ధతి ద్వారా చెప్పవచ్చు, సామాజిక సంస్థల సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని కథాగమనం ద్వారా చెప్పవచ్చు. అలాగే వివిధ బోధనా విషయాల ద్వారా అనేక విషయాలను కథాగమన పద్ధతిని ఉపయోగించి చెప్పవచ్చు. కనుక గతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, భౌతికపరమైనటువంటి అంశాలు, అలాగే చారిత్రకపరమైనటువంటి అంశాలు, సాంస్కృతికపరమైనటువంటి అంశాలు, అలాగే పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు, రాజకీయ అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి ఇలాంటి సామాజిక అంశాలు, సమాజంలో జరిగినటువంటి అనేక సంఘటనలను చెప్పడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది అంటే కథాగమన పద్ధతి. అందుచేత దీనికి ప్రాముఖ్యత ఇస్తాం. అందుచేత ఈ పద్ధతి మనకు అవసరం. కథాగమన పద్ధతి యొక్క ఆవశ్యకత ఏమిటంటే ఈ రకంగా అనేక విషయాలను బోధిస్తాం కనుక ఇది మనకు అవసరం. దీని ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఉపాధ్యాయుడికి, దీని ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం. కనుక అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పద్ధతిగా కథాగమన పద్ధతిని చూస్తున్నాం. అందుకని యాస్పిరెంట్స్ కూడా దీనిని ఎందుకు అవసరం, కథాగమన పద్ధతి ఎందుకు అవసరం అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాల మీద మీరు అవగాహన కలిగి ఉండాలి. విలువలు, ప్రయోజనాలు అంటే కథాగమన పద్ధతి వలన లభించేటువంటి విలువలు, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని చూస్తే దీనిని మనోవైజ్ఞానిక పద్ధతి అని కూడా అంటారు. దేనిని, కథాగమన పద్ధతిని ఏమంటారు, మనోవైజ్ఞానిక పద్ధతి అని కూడా అంటారు.
అంటే విద్యార్థుల యొక్క అభిరుచులు, విద్యార్థుల యొక్క ఆలోచనలు, విద్యార్థుల యొక్క ఆసక్తులు, వాళ్ళకు ఉండేటువంటి కుతూహలం ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు కథాగమన పద్ధతిని ఉపయోగించి పాఠ్యాంశాలు చెప్తాడు కనుక దీనిని మనోవైజ్ఞానిక పద్ధతి అని కూడా అంటారు. అంతేకాకుండా విద్యార్థుల్లో ఆసక్తులను కలిగించవచ్చు. సరళత నుంచి సంక్లిష్టత అనే మనోవైజ్ఞానిక సూత్రం ఆధారంగా ఉంటుంది. అంటే ఆసక్తులు ఎలా వస్తాయి? అనేక అంశాలను తీసుకుని ఆయా అంశాలకు తగినట్టుగా అభినయం కానీ, ఏకపాత్ర అభినయం కానీ, నాటకీకరణ కానీ, పాత్ర పోషణ కానీ లేదా ఇతర మార్గాల ద్వారా బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి కలుగుతుంది. అంచేత విద్యార్థులు ఆసక్తి కలిగినప్పుడు ఆ పాఠం వినటానికి శ్రద్ధ చూపుతాడు, అనేక అంశాలను నేర్చుకోగలుగుతాడు ఈ పద్ధతి ద్వారా. అందువల్ల ప్రయోజనం ఉన్నది. విద్యార్థుల్లో ఆసక్తులు పెంపొందుతాయి, మనోవైజ్ఞానిక విలువలు వస్తాయి. అలాగే సరళత నుంచి సంక్లిష్టత, తెలిసినటువంటి విషయాలు ముందుగా చెప్తాము, అలాగే తెలియనటువంటి క్లిష్టమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా ఈ నాటకీకరణంలో కానీ, పాత్ర పోషణలో కానీ, అభినయంలో కానీ, లేక ఏకపాత్రాభినయంలో కానీ, లేదా ఇతర మార్గాల ద్వారా కానీ కథాగమన పద్ధతి ద్వారా ఉపయోగించి చెప్తాం కనుక వాళ్ళకి మరింతగా అర్థం అవటానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఇవి కూడా ప్రయోజనాలుగానే లేదా విలువలుగానే మనం చెప్తాం. అలాగే విద్యార్థుల మానసిక స్థాయి చురుగ్గా ఉంటుంది. అంటే ఇది యాక్టివిటీ ఉంటుంది దీనిలో. కథాగమనంలో ఉపాధ్యాయుడు చురుగ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా కొంతమంది పాల్గొంటారు. రక్తితో అంటే ఒక పద్ధతిని నాటకీకరణం ద్వారా లేదా ఇతర పద్ధతులు ఉపయోగించి చెప్తాడు కనుక ప్రతి విద్యార్థి కూడా ఆ పాఠ్యాంశాలు వినాలి అనేటువంటి చురుకుదనం ఉంటుంది, కరుకుదనం వస్తుంది వాళ్ళల్లో. కనుక అది ఒక ప్రయోజనం లేదా అలాంటి విలువలు ఉంటాయి దీనిలో. అలాగే ఊహాజనిత శక్తిని పెంపొందిస్తుంది. అంటే ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అన్ని అంశాలను కూడా వింటూ ఉంటాడు, ఒకదాని తర్వాత ఒకటి వింటాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటిది కథాగమనం కనుక ఊహిస్తాడు. తర్వాత ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు. అంటే ఊహించింది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కనుక ఊహాశక్తికి అవకాశం ఉంటుంది. ఊహాత్మకమైనటువంటి విలువలు పెరగడానికి ఈ పద్ధతి ఆస్కారం ఇస్తుంది. విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యానికి దోహదపడుతుంది. విద్యార్థిలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకొస్తుంది. సాధారణంగా 3 రకాలైనటువంటి విద్యార్థులు తరగతి గదిలో ఉంటున్నారు. తెలివైనటువంటి విద్యార్థులు, మేధావి విద్యార్థి లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటాం. వీళ్ళు మొదటి రకానికి చెందినటువంటి విద్యార్థులు. అలాగే 2వ రకానికి చెందినటువంటి విద్యార్థులు సగటు విద్యార్థులు. అలాగే 3వ రకానికి చెందినటువంటి విద్యార్థులు చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు, మందబుద్ధి కలిగినటువంటి విద్యార్థులు అని అంటాం. కనుక ఈ 3 రకాలైనటువంటి విద్యార్థుల్లో ముఖ్యంగా సగటు విద్యార్థులు మరియు చదువులో వెనుకబడినటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి తెలివితేటల్ని బయటికి తీసుకుని వచ్చి ఆ తెలివిని ఉపయోగించుకుని పాఠ్యాంశాలను ఎక్కువగా నేర్చుకోవటానికి, అవగాహన కలిగించుకోవటానికి, జ్ఞానం పెంచుకోవటానికి, అలాగే వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానం ఎగ్జామ్స్లో మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవటానికి కూడా ఈ కథాగమన పద్ధతి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థుల నైతిక విలువలను పెంపొందిస్తుంది. విషయ అవగాహనకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులను సంతృప్తి పరుస్తుంది. అంటే నైతిక విలువలంటే ఏమిటి అంటే నిజాయితీగా ఉండటం, అబద్ధం ఆడకుండా ఉండటం, న్యాయం పట్ల, ధర్మం పట్ల, అలాగే సేవానిరతి కలిగి ఉండటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. ఆయా పాఠ్యాంశాలను ఉపయోగించి కథాగమనం ద్వారా పాఠాలు చెప్పడం అనేటువంటిది ఉపాధ్యాయుడు చేస్తాడు కనుక ఇలాంటి కొన్ని రకాలైనటువంటి నైతిక విలువలని విద్యార్థి పెంపొందించుకుంటాడు. అంతేకాకుండా ఆయా విషయాల మీద అంటే పాఠ్యాంశాల మీద అవగాహన శక్తి పెరుగుతుంది. అంటే వాటిని ఒకే రకమైనటువంటి ఏకాగ్రతతో లేదా వికేంద్రీకరణ దృష్టితో వింటాడు కనుక వాటన్నిటి మీద ఆసక్తి పెరిగి విషయ అవగాహనకు ఎంతో ఈ పద్ధతి తోడ్పడుతుంది. అలాగే ప్రతి విద్యార్థి సంతృప్తి చెందుతాడు. నేను బాగా వినగలిగాను, ఈ పాఠాన్ని నాకు బాగా అర్థమైంది, ఈ అంశాలను ఎప్పటికైనా నేను గుర్తుపెట్టుకోగలుగుతాను అనేటువంటి సంతృప్తి కూడా విద్యార్థికి దొరుకుతుంది. కనుక ఇలాంటి విలువలు, సంతృప్తినిచ్చేటువంటి విలువలు లేదా ప్రయోజనాలు
కథాగమన పద్ధతి ద్వారా లభ్యమవుతాయని మనం తెలుసుకోవచ్చు. అంచేత యాస్పిరెంట్స్ అందరూ కూడా అంటే ఈ యొక్క కథాగమన పద్ధతి ద్వారా ఎలాంటి విలువలు లేదా ప్రయోజనాలు కలుగుతాయి అన్నట్లయితే ఈ ప్రయోజనాల్లో కొన్ని లక్ష్యాత్మకంగా ఆబ్జెక్టివ్ టైప్గా అడిగేటువంటి ప్రశ్నలలో వాళ్ళు అడిగినప్పుడు మీరు రాయటానికి ఉపయోగపడటానికి ఇదంతా కూడా ఈ సమాచారం అంతా కూడా ఉపయోగపడుతుంది. కథలు ఎంపిక చేసుకునే విధానం. కథాగమనం ద్వారా పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఎలాంటి కథల్ని ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకోవాలి అన్నట్లయితే విద్యార్థుల వయస్సు మానసిక స్థాయికి తగిన కథల్ని ఎంపిక చేసుకోవాలి ఒకటోదిగా. అలాగే సబ్జెక్టుకు తగిన కథల్ని ఎంపిక చేసుకోవాలి. అంటే మనకు ప్రైమరీ క్లాసెస్ ఉంటాయి 1 నుంచి 5 వరకు. అలాగే అప్పర్ ప్రైమరీ ఉంటుంది 6th 7th క్లాసు 8th క్లాసు. అలాగే సెకండరీ క్లాసెస్ 9th 10th. అలాగే సెకండరీ అంటే హైయర్ సెకండరీ క్లాసెస్ అని అంటున్నాం. అంటే 11th క్లాసు 12th క్లాసు. వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలను బోధించేటప్పుడు వాళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క మానసిక స్థాయిని అంటే ఏ తరగతి ఏ విద్యార్థులు ఏ తరగతులు చదువుతున్నారు ఆ తరగతిలో వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి, కథల్ని ఎంపిక చేసుకోవాలి ఉపాధ్యాయుడు. ఎంపిక చేసుకుని ఆ కథల్ని ఆయా తరగతులకు బోధించాలి. అలాగే సబ్జెక్టుకు తగిన కథలు ఎంపిక చేసుకోవాలి. అంటే సాంఘిక శాస్త్రంలో ఏ అంశాలు అయితే ఉంటాయో ఆయా అంశాలను ఏం చేయాలి, ఆ అంశాలకు తగినటువంటి కథలు ఎంపిక చేసుకోవాలి. కనుక చాలా ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి మనకి. మనం పాఠ్యపుస్తకాన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే దాదాపుగా 20 పైనే లెసన్లు ఉంటాయి. 20-25 లెసన్ల వరకు ఒక్కొక్క పాఠం ఒక్కొక్క క్లాసులో ఉంటాయి. వాటిల్లో కొన్ని అంటే కథాగమనానికి ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలను లేదా కొన్ని పాఠాలను ఎంపిక చేసుకొని వాటికి కథాగమన పద్ధతిని ఉపయోగించాలి. ఇది రెండవ విషయం. అలాగే మూడవదిగా చూసినట్లయితే విద్యా ప్రణాళిక అమలుకు తోడ్పడుతుంది. ఎప్పుడైతే మనం కథాగమన పద్ధతికి తగినటువంటి టాపిక్స్ తీసుకుంటామో పాఠ్యపుస్తకంలో నుంచి విద్యా ప్రణాళికలో ఆల్రెడీ పొందుపరిచి ఉంటారు కనుక ఆ విద్యా ప్రణాళిక అమలు అనేటువంటిది మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఆసక్తిని కలిగించే కథల ద్వారా సబ్జెక్టు మీద కుతూహలాన్ని పెంచడం. అంటే పిల్లవాడికి ఆసక్తి కలిగించేటువంటి కథలను ఎంపిక చేసుకోవాలి, ఏది పడితే అది కాదు. అందుకని ఉపాధ్యాయుడు అవసరమైతే విద్యార్థుల యొక్క సహకారం కూడా తీసుకోవాలి, విద్యార్థులతో చర్చించాలి. అంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు వాళ్ళు చర్చించలేరు కనుక ఉపాధ్యాయుడే తను ఏదైతే బాగుంటుందో దాన్ని ఎంచుకుని ప్రదర్శన చేస్తాడు, కథాగమనం ద్వారా పాఠం చెప్తాడు. కానీ సెకండరీ క్లాసెస్కి హై స్కూల్ స్థాయి విద్యార్థులకైతే వాళ్ళు పెద్దవాళ్ళు కనుక వాళ్ళతో చర్చించి ఈ కథ తీసుకుందాము, దీని ద్వారా మీకు మనం చేయవచ్చు, కథాగమనం ద్వారా నేర్చుకోవచ్చు, మీకు ఇష్టమేనా కాదని వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని వాళ్ళ యొక్క సలహాలు సూచనలతో టాపిక్స్ని ఎంపిక చేసుకుని వాటికి కథాగమన పద్ధతి ఉపయోగించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి అంశాలు దొరుకుతాయి. విద్యార్థులు కూడా వాటిని శ్రద్ధగా నేర్చుకుంటారు. అలాగే గొప్ప వ్యక్తుల జాతీయ నాయకుల జీవిత చరిత్రలు అలాగే స్వీయ చరిత్రకు సంబంధించిన కథలు ఎంపిక చేసుకోవాలి. గొప్ప వ్యక్తులు అంటే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, అలాగే బాలగంగాధర్ తిలక్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాత మొరార్జీ దేశాయ్, ఇలాంటి గొప్ప వ్యక్తులు, అబ్దుల్ కలాం, ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు అలాగే వాళ్ళ రాసినటువంటి స్వీయ చరిత్రలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంపిక చేసుకొని కథాగమన పద్ధతి ద్వారా బోధించినట్లయితే వాటికి సంబంధించినటువంటి అంశాలు పిల్లలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అలాగే చరిత్రలో చూసినట్లయితే మహారాణా ప్రతాప్ ఆయనకు సంబంధించినటువంటి విషయాలు, ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి విషయాలు, రాణి లక్ష్మీబాయికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుద్రమదేవి పేరు మోసినటువంటి రాణులు వీళ్ళు, వాటిని కూడా తీసుకుని ఏం చేయొచ్చు, పాఠ్యాంశాలని కథాగమన పద్ధతి ద్వారా బోధించవచ్చు. కనుక ఉపాధ్యాయుడు ఇలాంటి కథలు ఎంపిక చేసుకుంటే తరగతి గదిలో రక్తి కడతాయి, కథాగమనానికి అనుకూలంగా ఉంటాయి. నాటకీకరణకు కానీ లేదా అభినయానికి కానీ పాత్ర పోషణకు కానీ ఏకపాత్రాభినయానికి కానీ ఈ కథలు అనుకూలంగా ఉంటాయి.
కనుక వాటిని ఉపయోగించి ఉపాధ్యాయుడు పాఠాన్ని చెప్పవచ్చు. అలాగే కొలంబస్, మార్కోపోలో, వాస్కోడిగామా, ఎడిసన్, న్యూటన్, జగదీష్ చంద్రబోస్ వంటి గొప్పవారి గురించి కూడా మనం చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా అనేక వాటిని కనుగొన్నటువంటి వాళ్ళు. కొలంబస్ సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. మార్కోపోలో, వాస్కోడిగామా వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రేడియోను కనుగొన్నారు. వాస్కోడిగామా కూడా మనకి సముద్ర మార్గం ద్వారా వచ్చాడు. ఎడిసన్ లైట్ కనుక్కున్నాడు. న్యూటన్ ఇలా అలాగూ అనేక మంది వీళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు ఏవైతే చేశారో వాటిని కథాగమన పద్ధతిని ఉపయోగించి పాఠాలు బోధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్వామి దయానంద్ సరస్వతి, రామ్ తీర్థ్, వివేకానంద వంటి గొప్ప సంఘ సంస్కర్తల యొక్క జీవిత చరిత్రలను కూడా తీసుకుని కథాగమన పద్ధతి ద్వారా పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంది. కనుక ఉపాధ్యాయుడు ఏ పాఠాన్ని ఏ విధంగా చెప్పాలి అంటే కథాగమనాన్ని ఉపయోగించేటప్పుడు దేనికి ఏది సూట్ అవుతుంది, ఏ టెక్నిక్ కావాలి, ఏ వ్యూహం కావాలి అనేవి కూడా చూసుకుని చెప్తే విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లేదా సహారా వంటి భౌగోళిక ప్రదేశాలలోని వారి జీవన విధానం గురించి కూడా కథాగమన పద్ధతి ఉపయోగించి చెప్పవచ్చు. మనకి అనేక ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీర్లో విద్యార్థులు ఎట్లా ఉంటారు, అక్కడ జీవన విధానం ఎట్లా ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, సహారా ఎడారి ఇలాంటి భౌగోళిక ప్రదేశాల్లో విద్యార్థులు లేదా ప్రజల యొక్క జీవన విధానాన్ని కూడా కథాగమన పద్ధతి ద్వారా పాఠ్యాంశాన్ని బోధించి రక్తి కట్టించవచ్చు. విద్యార్థులకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని దీని ద్వారా అందించడానికి అవకాశం కలుగుతుంది. తల్లిదండ్రుల పట్ల కొంతమంది పిల్లలు గౌరవ ప్రపత్తులు కలిగి ఉంటారు, రెస్పెక్ట్తో ఉంటారు. సంఘం పట్ల రెస్పెక్ట్ ఉంటుంది, ఉపాధ్యాయుల పట్ల రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే మన జాతి, మన దేశం, అలాగే మానవత్వం కలిగి ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఆదర్శ విద్యార్థులు అంటారు. కనుక ఇలాంటి ఆదర్శ విద్యార్థుల యొక్క జీవిత చరిత్రను, వాళ్ళు ఆచరించినటువంటి విధానాలను, వారు ఆచరించినటువంటి సిద్ధాంతాలను ఇలాంటి అనేక అంశాలను కూడా తీసుకుని కథాగమనం ద్వారా పాఠాన్ని బోధించినట్లయితే అవి కూడా విద్యార్థులకు ఎంతగానో ఆసక్తిని కలిగిస్తాయి. అంచేత ఇలాంటి అంశాలు ఎంచుకునేటట్లు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా విద్యార్థులతో చర్చించి ఆయా పాఠ్యాంశాలని ఎంపిక చేసుకోవాలి. అలాగే కథాగమన పద్ధతిని ఉపయోగించే విధానం గురించి ఇప్పుడు చూద్దాం. ఏ సందర్భాల్లో కథాగమన పద్ధతిని వినియోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు చూసినట్లయితే ఉపాధ్యాయుడు సమర్థుడై ఉండాలి. అంటే సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుడే కథాగమన పద్ధతిని మంచిగా బోధించగలుగుతాడు లేదా ఉపయోగించగలుగుతాడు. అసమర్థుడైనటువంటి ఉపాధ్యాయుడు దీన్ని చక్కగా ఉపయోగించలేడు. కనుక ఉపాధ్యాయుడికి ఏం చేయాలి? కథాగమనం అంటే ఏంటో తెలిసి ఉండాలి, నాటకీకరణం అంటే ఏంటో తెలిసి ఉండాలి, పాత్ర పోషణం అంటే ఏంటో తెలిసి ఉండాలి, అభినయము, ఏకపాత్ర అభినయం అనేటువంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మంచిగా దీన్ని ఉపయోగించగలుగుతాడు. అలాగే సాంఘిక శాస్త్ర ఆశయాలకు, లక్ష్యాలకు తగిన కథలు ఎంపిక చేసుకోవాలి. సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు, లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. అంటే వాటిల్లో సమాజం గురించి అధ్యయనం చేయటం, లేదా ఈ సమాజానికి చెందిన వాటిని ఆపేక్ష భావం కలిగి ఉండటం, అలాగే ప్రజాస్వామ్య శిక్షణ కలిగి ఉండటం, అంతేకాకుండా కొన్ని మంచి సత్పౌరుడిగా తయారు కావటం, తర్వాత విజ్ఞానవంతులైనటువంటి సత్పౌరులుగా ఉండటం, తర్వాత వికేంద్రీకరణ శక్తి, అలాగే న్యాయ నిర్దేశనం కలిగి ఉండటం, తర్వాత కొన్ని రకాలైనటువంటి అలవాట్లను కలిగి ఉండటం, తర్వాత కోరదగినటువంటి ప్రవర్తనను కలిగి ఉండటం, ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు మరియు లక్ష్యాలుగా చెప్తాం మనం. కనుక వీటిని సాధించాలి. కథాగమన పద్ధతి ద్వారా ఏ పాఠ్యాంశం బోధించినా కూడా, లేదా ఏ బోధనా పద్ధతిని ఉపయోగించి పాఠ్యాంశం బోధించినా కూడా చివరిగా సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు లేదా ఆశయాలు నెరవేర్చబడ్డాయా లేదా అనేటువంటిది
కొన్ని ప్రశ్నలను విద్యార్థులను వేయటం ద్వారా తెలుసుకోవచ్చు. కనుక ఇలాంటి పద్ధతుల ద్వారా మనం కథాగమన పద్ధతిని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా విద్యార్థుల ఆసక్తిని బట్టి కథలు ఉండాలి. అలాగే ఉపాధ్యాయుడికి మంచి జ్ఞాపక శక్తి ఉండాలి, అభినయం కూడా కలిగి ఉండాలి. అంటే ఉపాధ్యాయుని యొక్క జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నట్లయితే కథాగమనంలో ఏది ముందు ఏది తర్వాత అనేటువంటిది తెలుసుకోలేడు, ఒక్కొక్కసారి మర్చిపోతాడు. అప్పుడు కన్ఫ్యూజన్కి గురవుతాడు. తర్వాత జరగాల్సినటువంటి అంశాలు ముందు జరగాల్సినటువంటి అంశాలు తర్వాత చెప్తే ఆ యొక్క కథాగమన పద్ధతి అంత రక్తి కట్టదు, వాళ్ళకి అనుకూలంగా ఉండదు, వినసంపుగా ఉండదు. అంచేత విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుంది. నేర్చుకోవాల్సిన దానికంటే పోగొట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అంచేత అభినయం కూడా కలిగి ఉండాలి. అనేక విషయాల పట్ల ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి, ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలు కూడా తెలిసి ఉన్నట్లయితే ఈ యొక్క కథాగమన పద్ధతిని బాగా ఉపయోగించగలుగుతాడు. కనుక తప్పనిసరిగా వీటిని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుడి మీద ఉన్నది. కనుక ఈ పద్ధతిని అంటే కథాగమన పద్ధతిని ఉపయోగించి వివిధ ఎంపిక చేసినటువంటి పాఠ్యాంశాలని విద్యార్థులకు బోధించవచ్చును. కనుక పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా ఈ కథాగమన పద్ధతిని అంటే ఏమిటి, తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి విలువలేంటి, ప్రయోజనాలేంటి, తర్వాత ఎలా కథను ఎంపిక చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే సమర్థవంతంగా ఉపయోగిస్తాం ఈ పద్ధతిని అనేటువంటి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. కనుక వీటిని ఎగ్జామ్స్లో కనుక లక్ష్యాత్మక ప్రశ్నలు వచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి సమాచారం అంతటిని కూడా మీరు గుర్తుపెట్టుకుని తగిన విధంగా రాసినట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అలాగే రెండవ బోధనా పద్ధతి, ఇప్పుడు రెండవ బోధనా పద్ధతిని గురించి చూద్దాం. మొట్టమొదటిగా కథాగమన పద్ధతి, స్టోరీ టెల్లింగ్ మెథడ్ గురించి చూసాం మొదటిది. ఇప్పుడు రెండవదిగా లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి, దీనిని గురించి మనం చూద్దాం. ఉపన్యాస పద్ధతి లేదా లెక్చర్ పద్ధతి అర్థము, భావన. లెక్చర్ అనే ఇంగ్లీష్ పదానికి లెగో లేదా లెక్టేర్ అనే లాటిన్ పదం మూలం. అంటే లెక్చర్ అనేటువంటి ఇంగ్లీష్ పదం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఏమిటి ఆ లాటిన్ పదం? లెగో లేదా లెక్టేర్, LECTARE, లెక్టేర్ అని అంటాం. అంటే ఇది ఇలాంటిది ఎగ్జామ్స్లో అడగవచ్చు. అంటే లెక్చర్ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అని అడగవచ్చు. అడిగినప్పుడు లెగో లేదా లెక్టేర్ అంటాం. లెగో అంటే బోధించు లేదా చదువుట అని అర్థం, లేదా బిగ్గరగా చెప్పటం అని అర్థం అన్నమాట దీనికి. అంచేత లెక్చర్ అనేటువంటి పదానికి మూలం లాటిన్ పదము, లాటిన్ పదానికి అర్థం బోధించు లేక చదువుట లేదా బిగ్గరగా చెప్పుట అని అర్థం. అంటే ఉపాధ్యాయుడు ఈ బోధనా పద్ధతిని ఉపయోగించి పాఠ్యాంశాలని చదువుతాడు, పాఠ్యాంశాలని బిగ్గరగా చదువుతాడు, పాఠ్యాంశాలని బోధిస్తాడు అని అర్థము. అంచేత ఈ అంశాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఉపన్యాస పద్ధతిని చాక్ అండ్ టాక్ మెథడ్ అంటాం. అంటే చాక్ పీస్తో రాస్తాము, అలాగే టాక్ మాట్లాడుతూ చదువుతూ బిగ్గరగా చదువుతూ పాఠాన్ని చెప్పుతూ రాస్తూ ఉంటాం. నల్ల బల్ల మీద కొన్ని అంశాలను రాస్తాం కనుక, చాక్ పీస్తో రాస్తాం కనుక చాక్ అండ్ టాక్ మెథడ్ అని ఉపన్యాస పద్ధతిని అంటారు. అంటే ఉపన్యాస పద్ధతికి ఉండేటువంటి మరి యొక్క పేర్లు ఏంటి అన్నట్లయితే చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా అంటాం. అలాగే స్టోరీ టెల్లింగ్ మెథడ్ అని కూడా అంటాం. దీన్నే కథాగమన పద్ధతిలో కొన్ని అంశాలని మనం ఇందాక చెప్పుకున్నట్టు కథాగమనం రూపంలో చెప్పేస్తాం కొన్ని సందర్భంలో. కనుక కథాగమనం అనేటువంటిది ఉపన్యాస పద్ధతిలో కూడా ఒక పార్ట్గా ఉంటుంది, ఒక భాగంగా ఉంటుంది. అంచేత దీన్ని కూడా కథాగమన పద్ధతి అని కూడా అంటారు. అంతేకాకుండా కన్వర్జేషన్ మెథడ్ అంటే సంభాషణల పద్ధతి, సంభాషించు పద్ధతి, ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంభాషించు పద్ధతి అని దీని అర్థం. కనుక
ఆస్పిరెంట్స్ లేదా పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఉపన్యాస పద్ధతికి ఉండేటువంటి మరి యొక్క పేర్లు ఏమిటి అని అడిగినట్లయితే చాక్ అండ్ టాక్ మెథడు, లేదా స్టోరీ టెల్లింగ్ మెథడు, లేదా కన్వర్జేషన్ మెథడ్, అంటే సంప్రదింపుల పద్ధతి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మాత్రమే చురుకుగా ఉంటాడు, విద్యార్థులు స్తబ్దుగా ఉంటాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి లేదా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. అందుకనే తరగతి గదిలోకి ప్రవేశించిన ఉపాధ్యాయుడు ప్రారంభం నుంచి చివరి వరకు పాఠాన్ని చదువుతూ, చెప్పుతూ, బోధిస్తూ, బిగ్గరగా చెబుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళకి విద్యార్థులకి అందరూ కూడా ఏమాత్రం విద్యలో లేదా బోధనలో పాల్గొనడానికి ఆస్కారం లేదు. స్తబ్దులుగా ఉండిపోతారు, వినేవాళ్ళుగా ఉంటారు, ప్యాసివ్ లిజనర్స్గా ఉంటారు, వినేవాళ్ళుగా ఉంటారు. అందుచేత కొంతసేపు విన్న తర్వాత బోరు కొడుతుంది పాఠ్యాంశం. ఎందుకని ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం కనుక విద్యార్థులు స్తబ్దుగా ఉంటారు, వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేయబడవు, వాళ్ళు విద్యా బోధనలో ఈ బోధనా పద్ధతి ద్వారా బోధనలో పాల్గొనడం అనేది జరగదు. తరగతి గదిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి చివరి వరకు చురుగ్గా పాల్గొంటాడు విద్యా విషయాలను అందించడానికి. అంచేత ఈ పద్ధతిని ఉపన్యాస పద్ధతి అని కూడా అంటాం. అలాగే ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే ఏ సందర్భాల్లో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు? సింహావలోకనం చేసుకోవటానికి, టు గివ్ అన్ ఓవరాల్ వ్యూ. చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నింటినీ కూడా మనం తక్కువ టైంలో చెప్పాలి. వాటికి అన్ని అంశాలు చెప్పేటట్టు ఎక్కువ టైం పడుతుంది. వాటిని గురించి బ్రీఫ్గా చెప్తాం. అంటే సింహావలోకనం చేస్తాం, రివ్యూ చేస్తాం. టు గివ్ అన్ ఓవరాల్ వ్యూ అంటే ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివి ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాలని క్లుప్తంగా చెప్పడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కనుక పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో ఆయా పాఠ్యాంశాలని చెప్పేటప్పుడు ఏమన్నా పారాగ్రాఫ్స్ ఉన్నట్లయితే ఆ పారాగ్రాఫ్లు చదివి ఆ పారాగ్రాఫ్లకు సంబంధించిన సారాంశాన్ని క్లుప్తంగా చెప్తాం. యాక్చువల్గా ఈ పద్ధతి ఉన్నత తరగతులకు ఉపయోగపడుతుంది, కానీ మాధ్యమిక ప్రాథమిక తరగతులకు ఉపయోగపడదు. అంచేత మనం ఉపయోగించేటప్పుడు ఈ పద్ధతి మనం పాఠశాలలో ఉపయోగించేటప్పుడు ఇలాంటి పని చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం. విద్యార్థుల పఠనానికి సహాయపడుతూ జ్ఞానానికి అనుబంధ సమాచారాన్ని చేకూరుస్తుంది, అంటే సప్లిమెంట్ చేస్తుంది. విద్యార్థికి సమాచారానికి సబ్జెక్టుకు సంబంధించినటువంటి గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే దీని ద్వారా మనం ఆ సమాచారాన్ని ఇవ్వవచ్చు, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని పూర్తి చేయవచ్చు. అంటే సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలని మనం అందించవచ్చు దీని ద్వారా. అలాంటి సందర్భంలో కూడా ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. అలాగే ఒక అంశానికి గల పూర్వ చరిత్ర చెప్పడం, ఏదన్నా ఒక అంశాన్ని అంటే చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలు చెప్పేటప్పుడు ఆయా అంశాలకు సంబంధించినటువంటి పూర్వ చరిత్రను కూడా చెప్పేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు అక్బర్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలన విధానాన్ని గురించి మనం చెప్తున్నాం తరగతి గదిలో, రైతువారీ విధానాన్ని గురించి చెప్తున్నాం, లేదా ప్రస్తుత విధానాన్ని గురించి మన వ్యవసాయ విధానం ఎలా ఉందో తరగతి గదిలో చెప్తున్నాం. ఈ మన ప్రస్తుత రైతు సేద్య విధానం లేదా ప్రస్తుత వ్యవసాయ విధానాన్ని గురించి చెప్పేటప్పుడు పాతకాలంలో జరిగినటువంటి రైతువారీ పద్ధతి ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా మనం విద్యార్థికి తెలియజేస్తాం. కనుక ఇలాంటి సందర్భాల్లో ఇలాంటివి చేస్తాం. అలాగే అక్బర్ గురించి చెప్పేటప్పుడు బాబర్ గురించి, హుమాయూన్ గురించి చెప్పకుండా ఉండలేం. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పూర్వ చరిత్రను చెప్పిన తర్వాతే అక్బర్ గురించి చెప్తాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. అలాగే విద్యార్థి సమయాన్ని పొదుపు చేయటానికి ఈ పద్ధతి దోహదపడుతుంది. అనేక అంశాలని ఎక్కువ టైంలో కాకుండా సాధ్యమైనంత తక్కువ టైంలో ఈ పద్ధతిని ఉపయోగించి చెప్పవచ్చు. కనుక సమయం కూడా విద్యార్థికి కలిసి వస్తుంది, పొదుపు అవుతుంది. అంచేత ఇలాంటి సందర్భంలో కూడా ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. అలాగే అభిరుచులను ఉద్దీపింప చేయుటకు పదాలను వివరించడానికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. విద్యార్థిలో ఉన్నటువంటి అభిరుచుల్ని
పెంపొందించాలనుకుంటే ఉపన్యాస పద్ధతిను ఉపయోగించవచ్చు. అలాగే వివిధ రకాలైనటువంటి కఠిన పదాలు ఉంటాయి పాఠంలో. ఆ పాఠంలో ఉండేటువంటి కఠినమైనటువంటి పదాలని వివరించడానికి కూడా ఉపన్యాస పద్ధతిని ఉపయోగించి చెప్పవచ్చు. కనుక అభ్యర్థులు ఇలాంటి సందర్భాల్లో ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చని తెలుసుకోవాలి. అలాగే ఉపన్యాసం ఇచ్చేటువంటి దశలు, స్టెప్స్ ఇన్ లెక్చర్ మెథడ్ అంటాం. ఉపన్యాసం ఇచ్చేటువంటి దశల్లో ఉపన్యాస ప్రారంభ దశ మొదటిది, రెండవది అభివృద్ధి దశ, మూడవది ముగింపు దశ. ఉపన్యాస ప్రారంభ దశ అంటే ప్రజెంటేషన్, ఇంట్రడక్షన్ అంటాం మనం. అభివృద్ధి దశ అంటే ప్రజెంటేషన్ అంటాం. ముగింపు అంటే ఇవాల్యుయేషన్ స్టేజ్ అంటాం. ఈ 3 దశలు ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటుంది. ఉపన్యాస ప్రారంభ దశలో మనం చూసినట్లయితే సన్నాహము అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పీరియడ్ ప్లాన్లో లేదా పాఠ్య ప్రణాళికలో ముందుగా స్టెప్ ఉంటుంది. అలాగే మీరు చూసినట్టు మీరు రాసినటువంటి పాఠ్య ప్రణాళికలో మనకేముంటుంది? ప్రావేశిక చర్య ఉంటుంది. అంటే ప్రాథమిక స్థాయి లేదా ప్రాథమిక చర్య అంటాం, లేదా ప్రావేశిక చర్య, ప్రాథమిక చర్య అని అంటాం. దీనిలో ఏముంటాయి? విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన మొదటి స్టెప్, రెండవది మోటివేషన్ ఉన్మీకీకరణ, మూడవది డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ శీర్షిక ప్రకటన, నాలుగవది ప్రోబింగ్ క్వశ్చన్ ప్రశ్నలు వేయట. అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు విద్యార్థిని కొన్ని ప్రశ్నలను అడిగి వాళ్ళని పాఠం వైపుకి లేదా పాఠం వినేటట్టు ఉన్మీకీకరణ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు. ఎందుకనంటే తరగతి గదిలోనికి ప్రవేశించే సమయానికి విద్యార్థులందరూ కూడా పాఠం వినటానికి సిద్ధంగా ఉండరు. అందుచేత ఈ ఉపన్యాస ప్రారంభ దశ అనేటువంటిది చేస్తాడు. కనుక దీనిని మనం ఇంట్రడక్టరీ యాక్టివిటీ అంటాం. కనుక ఉపన్యాస ప్రారంభ దశలో ఈ సోపానాలన్నీ వస్తాయి పాఠ్య ప్రణాళికలో. రెండవ దశలో అంటే అభివృద్ధి దశలో ఏమంటాం మనం? లెసన్ డెవలప్మెంటల్ యాక్టివిటీ పాఠ్యాంశ అభివృద్ధి చర్య అంటాం. ఈ అభివృద్ధి దశలో మనకు వచ్చేటువంటి సోపానాలు ఏవైతే ఉంటాయో అవి ఏమిటంటే డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన, అలాగే ఇంకొకటిగా చూసినట్లయితే జనరలైజేషన్ అంటే సాధారణీకరించుట. ఈ 2 ప్రధానంగా ఉంటాయి. అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి సంబంధించిన బోధనాభ్యాసన అంశాలన్నింటినీ కూడా ఈ దశలోనే బోధనోపకరణాలను, నల్లబల్లను లేదా ప్రశ్నలు వేసి ఇంటరాక్ట్ అయ్యి ప్రతిచర్య విధానం ద్వారా పాఠ్యాంశాన్ని అంతటినీ కూడా విద్యార్థికి చెప్పడం జరుగుతుంది. దీన్ని అభివృద్ధి దశ అని అంటాం. అలాగే మూడవదిగా ముగింపు దశ. ముగింపు దశలో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి సోపానాల్లో ఏమేమి ఉంటాయి? మనకి రీక్యాప్చులేషన్ పునర్విమర్శ ఉంటుంది. అలాగే గైహికము లేదా ఇంటి పని అంటాం, హోమ్ అసైన్మెంట్ అని కూడా అంటాం. తర్వాత ఫాలో అప్ ప్రోగ్రామ్, తదుపరి చేయవలసిన కార్యక్రమం అనేవి దీనిలో ఉంటాయి. అందుకని దీనిని ముగింపు దశ లేదా ఇవాల్యుయేషన్ స్టేజ్ అని కూడా అంటారు దీనిలో. ఎందుచేతనంటే రీక్యాప్చులేషన్ అంటే పిల్లవాడికి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠ్యాంశం అర్థమైందో లేదో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అడిగి జవాబులు కనుక మంచిగా వచ్చినట్లయితే పాఠం అర్థమైనట్టు, జవాబులు కనుక మంచిగా రాకపోతే పాఠం అర్థం కానట్టు తెలుసుకుంటాడు. అలాగే లక్ష్యాలు అనేటువంటి బోధనా లక్ష్యాలు అనేటువంటి నెరవేర్చబడ్డాయా లేదనేది కూడా దీని ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. కనుక ఈ 3 ముఖ్యమైనటువంటి దశలు మనం ఉపన్యాస పద్ధతిలో చూస్తాం. కనుక విద్యార్థులు అంటే ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ఈ 3 దశల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ 3 దశల్లో వచ్చేటువంటి సోపానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా చూడాలి. 3 దశల్లో వచ్చేటువంటి సోపానాలని, పాఠ్య ప్రణాళిక సోపానాలని ఒకసారి చెప్తాను, మీరు వినండి. ఇంట్రడక్టరీ యాక్టివిటీ ప్రావేశిక చర్య, దానిలో విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మీకీకరణ, శీర్షిక ప్రకటన, తర్వాత ప్రశ్నలు అడగటం, ఇవన్నీ కూడా వస్తాయి మొదటి స్టేజ్లో. రెండవ స్టేజ్లో అభివృద్ధి దశలో డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటాం, పాఠ్యాంశ అభివృద్ధి చర్య అంటాం. దీనిలో ప్రదర్శనము, తర్వాత సాధారణీకరణలు వస్తాయి రెండో దానిలో, ఈ 2 సోపానాలు. అలాగే చివరిగా ముగింపు దశలో
రీక్యాప్చులేషన్ పునర్విమర్శ అంటాము, గైహికం అంటాము, ఫాలోఅప్ యాక్టివిటీ అంటాం. వీటిని ప్రధానంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి పాఠ్యాంశాన్ని బోధించవచ్చు, పాఠ్యాంశాన్ని రచించి బోధించవచ్చు. మూడవ బోధనా పద్ధతి అయిన మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి, లేదా దీనినే ఆంగ్లంలో సోర్స్ మెథడ్ అంటాం. దీనిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూలాధారాలను ఉపయోగించి లేదా వనరులను ఉపయోగించి తరగతి గదిలోని విద్యార్థులకు ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర అంశాలను పాఠ్యాంశాలుగా మలసి ఆయా మూలాధారాలను ఉపయోగించి పాఠ్యాంశాన్ని చెప్పటాన్ని మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి అని అంటారు. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవేశించిన తర్వాత ఆయా మూలాధారాలను ఉపయోగించి ఆయా సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలని విద్యార్థికి బోధించడం జరుగుతుంటుంది. అలా బోధించేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దానిని మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి అని అంటారు. అయితే ఇప్పుడు మనం ఎలాంటి మూలాధారాలు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మూలాధారాల వర్గీకరణ, ఏ రకాల మూలాధారాలు ఉన్నాయో చూద్దాం. మొదటి వర్గీకరణ చూసినట్లయితే పురావస్తు సంబంధించిన ఆధారాలు. అంటే దీనిలో చిరస్మారకాలు, ప్రాచీన లిపి, నాణేల పరిశీలన. ఇప్పుడు అశోకుని సారనాథ్ స్తూపం ఉంది, అది చిరస్మరణీయమే. ఉంటే అనేక రకాలైనటువంటి చిరస్మారకాలు స్మారకంగా గుర్తుండిపోయేటువంటి అనేకమైనటువంటి చరిత్రలో ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే అనేక రకాలైనటువంటి గత చరిత్రకు సంబంధించినటువంటి స్మారకాలు ఉన్నాయి. కనుక వాటన్నిటిని ఉపయోగించి పాఠం చెప్పవచ్చు. ప్రాచీన లిపి పారసీక, గ్రీకు, పాళీ, అరబిక్, సంస్కృతం ఇవన్నీ కూడా ప్రాచీన భాషలు. కనుక ఆ ప్రాచీన భాషలకు సంబంధించినటువంటి గ్రంథాలు కానీ తాళపత్ర గ్రంథాలు కానీ వాటిని చూపించి పాఠాన్ని బోధించవచ్చు. అవి కూడా మూలాధారాలే. అలాగే నాణ్యాలు పరిశీలన, వివిధ రాజుల కాలంలో ముద్రించినటువంటి నాణ్యాలు వాటిని చూపించి కూడా తరగతి గదిలో పాఠాన్ని బోధించవచ్చు. అవి కూడా మూలాధారాలుగా మనం చెప్తాం. అంతేకాకుండా రెండవది ఈ పురాతన ఆధారాల్లో మూలాధారాల్లో రెండవ రకం గ్రంథస్థ ఆధారాలు. ఈ గ్రంథస్థ ఆధారాల్లో జానపద విజ్ఞానం, జానపదానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదవటం, గాథలు వినటం లేదా కథలు వినటం, ఆచారాలు అంటే వాళ్ళు ట్రైబల్స్ కానీ లేదా ఇతర రకాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి మానవులు వస్తారో వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలుసుకోవటం, వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకోవటం, ఇవన్నీ గ్రంథస్థపరమైనటువంటి ఆధారాలు. గ్రంథాలు చదివితేనే మనకి అర్థమవుతాయి. అలాంటి గ్రంథాలను కూడా తరగతి గదిలోకి తీసుకుని వచ్చి విద్యార్థులకు చూపించి పాఠ్యాంశాలను బోధించటం, ఇవి గ్రంథస్థ మూలాధారాలుగా మనం చెప్తాం లేదా వనరులుగా మనం చెప్తాం. ఇది బి, మొదటి రకం వర్గీకరణలో ఇది బి. అలాగే సి మౌఖిక ఆధారాలు. మౌఖిక ఆధారాలు అంటే ముఖాముఖి ఆధారాలు, అంటే చదవదగినటువంటి అనేక రకాల మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు అలాగే పుస్తకాలు చదవటం. అలాగే లౌకిక వాంగ్మయం, లౌకిక తత్వానికి సంబంధించినటువంటి మౌఖిక ఆధారాలు. విదేశస్తుల రచనలు, అంటే విదేశస్తులు రాసినటువంటి అనేక రచనలు ఉన్నాయి చరిత్రలో, అవి కూడా మౌఖిక ఆధారాలుగానే మనం చెబుతాం. ఇతర రచనలు లేదా రికార్డులు, అంటే చరిత్రకు సంబంధించినటువంటి మౌఖికపరమైనటువంటి ఇతర రచనలు రికార్డులు ఏవైతే ఉంటాయో అవి కూడా పురావస్తుకు దానికి సంబంధించినవిగా మనం చెప్పుకుంటాం. అలాగే రెండవ వర్గీకరణ మూలాధారాల వర్గీకరణ 2లో చూసినట్లయితే భౌతిక మూలాధారాలు. భౌతిక మూలాధారాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే పురాతన కట్టడాలు కానీ, శిథిలాలు కానీ, శిల్పాలు కానీ, పనిముట్లు, వివిధ రకాలైనటువంటి పనిముట్లు కానీ, వివిధ రకాలైనటువంటి నాణ్యాలు కానీ, వివిధ రకాలైనటువంటి ఆయుధాలు కానీ, వివిధ రకాలైనటువంటి శిలాశాసనాలు అన్నీ కూడా మనం భౌతిక మూలాధారాలుగా చెప్తాం. పాఠాన్ని బట్టి ఆయా అంశాలను మనం వీటిని తరగతి గదిలో ఉపయోగించి విద్యార్థులకు బోధించవచ్చు. రాతపూర్వకమైన లేదా లిఖితపూర్వకమైనటువంటి మూలాధారాలు. వ్రాతపూర్వకమైన లేదా లిఖితపూర్వకమైనటువంటి మూలాధారాల్లో కనుక మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాలు, అలాగే పురాతన వ్రాతప్రతులు, తాకీదులు, నివేదికలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వార్తాపత్రికలు, గణాంకాలు తెలుపు పట్టికలు,
ఇవన్నీ కూడా లిఖితపూర్వకమైనటువంటివి లేదా రాతపూర్వకమైనటువంటివి. అంటే మన పురాణాలు, అలాగే భగవద్గీత, ఇతిహాసాలు, అలాగే పురాతన మతాలకు చెందినటువంటి అనేక రకాలైనటువంటి రాతప్రతులు, కొన్ని రకాలైనటువంటి రాజులు ఇచ్చేటువంటి తాకీదులు, ఆజ్ఞలు, ఆదేశాలు అన్నీ కూడా రాతపూర్వకంగానే ఉంటాయి. కనుక ఇలాంటివన్నీ కూడా రాతపూర్వకమైనటువంటివి. కనుక ఉపాధ్యాయుడు వీటిని కూడా గదిలోనికి తీసుకుని వెళ్ళి వీటిని చూపిస్తూ కూడా పాఠ్యాంశాలని బోధించవచ్చు. అలాగే వాక్ సంబంధ మూలాధారాలు, పాటలు పాడటం, జానపద గేయాలు, అలాగే జానపద కథలు చెప్పడం, ఆచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా వాక్ సంబంధం, నోటితో మనం చెప్పేటువంటివి అన్నమాట. అందుకని మన ఊర్లో కనుక నాట్లు వేసేటప్పుడు లేదా ట్రైబల్స్, గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి తెగల వాళ్ళు ఆయా పనులు చేసేటప్పుడు పాటలు పాడటం, అలాగే జానపద గీతాలను ఆలపించటం, అలాగే జానపద నృత్యాలు చేయటం, వాళ్ళ ఆచారాలకు సాంప్రదాయాలకు తగ్గట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ కూడా చేస్తారు. కనుక ఇలాంటి వాటి ఆధారంగా కూడా తరగతి గదిలో పాఠ్యాంశాలని బోధించవచ్చు మూలాధార పద్ధతి ద్వారా. అలాగే మూలాధారాల వర్గీకరణ మూడవదిగా చూసినట్లయితే ప్రాథమిక ఆధారాలు ఏమిటి? వీటిని మౌలిక ఆధారాలని కూడా అంటారు. ప్రాథమిక ఆధారాలను ఏమంటాం? మౌలిక ఆధారాలని కూడా అంటాం. ఇవి ప్రత్యక్ష భౌతిక అవశేషాలు గాను లేక ముద్రణలు గాను కనిపిస్తాయి. మనం ప్రత్యక్షంగా చూస్తాం వీటిని. కనుక ప్రత్యక్షంగా చూస్తే వాటిని ప్రాథమిక ఆధారాలు, మౌలిక ఆధారాలని అని అంటాం. ద్వితీయ లేక గౌణ ఆధారాలని రెండవ రకం. ఇవి సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యక్ష అనుభవం పొందని వారు చేసిన రచనలు వంటివి. ఇవి సంఘటనలో పాల్గొన్నవారు కానీ దాని ప్రత్యక్ష సాక్షులు కానీ చెప్పిన విషయాలను వివరిస్తాయి. డైరెక్ట్గా చూడం. దీనిలో ప్రాథమిక వనరులోనేమో డైరెక్ట్గా చూస్తాము, డైరెక్ట్గా చూపించి పాఠం చెప్తాము. ద్వితీయ శ్రేణి లేక గౌణ వనరులో ఆ సంఘటనలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సాక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరోక్షంగా చెప్తాం. ఇప్పుడు మనం సినిమా చూస్తాము, మనం చూడలేదు సినిమాని, ఎవరో వేరే వాళ్ళ ద్వారా వినటం అనమాట. దాన్ని ద్వితీయ శ్రేణి. నువ్వు ప్రత్యక్షంగా సినిమాకి వెళ్ళి చూస్తేనేమో ప్రాథమిక వనరు అవుతుంది, నువ్వు ఎవరో చెప్తే వింటేనేమో ద్వితీయ శ్రేణి లేదా గౌణ వనరు అవుతుంది. ఇలాంటి వాటిని ఉపయోగించి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పడానికి మూలాధార పద్ధతి ఉపయోగపడుతుంది. మూలాధార పద్ధతిని ఉపయోగించే విధానాలు ఎలాంటి విధానాలు ఉన్నాయి? మూలాధార పద్ధతిని ఉపయోగించడానికి ప్రదర్శన, అంటే తరగతి గదిలోకి ప్రవేశించినటువంటి ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించేటప్పుడే ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఈ 3 రకాల వర్గీకరణలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మూలాధారాలను విద్యార్థులకు ప్రదర్శిస్తూ పాఠ్యాంశాన్ని చెప్తూ ఉంటాడు. అలా విద్యార్థులు చూస్తూ ఉంటారు, ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటారు, పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అలాగే నియత పఠనం. అంటే నియత పఠనం అంటే ఉపాధ్యాయుడు కొన్ని పాఠ్యాంశంలోని కొన్ని భాగాలని సెలెక్ట్ చేసి ఆయా భాగాల్ని తరగతి గదిలోని ఆయా విద్యార్థులకు ఇచ్చి చదివిపించి ఈ యొక్క మూలాధారాలను చూపించడం జరుగుతుంటుంది. దాన్ని నియత పఠనం అంటాం. అంటే పఠనం చేసిన తర్వాత మూలాధారాలను చూసి నేర్చుకోవటం, చదువు సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానాన్ని పొందటం. అలాగే సమస్య పరిష్కార మార్గం. అంటే వివిధ సమస్యలను ఇచ్చి ఆ సమస్యలకు తగినటువంటి ఆధారాలను కల్పించి ఆ సమస్య పరిష్కారానికి అయ్యేటట్టుగా ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ప్రేరేపిస్తాడు. ఇవన్నీ కూడా మూలాధార పద్ధతిని ఉపయోగించు విధానాలుగా మనం చెప్తాం. మూలాధార పద్ధతిలో ఎదురయ్యే సమస్యలను చూద్దాం. అంటే ఈ పద్ధతిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి సమస్యలను ఉపాధ్యాయుడు కానీ విద్యార్థులు కానీ ఎదుర్కొంటారు. దానిలో చూసినట్లయితే ప్రాథమిక వనరులు అందుబాటులో లేవు. అంటే మొదటి వర్గీకరణ, రెండవ వర్గీకరణ, మూడవ వర్గీకరణలో చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి వనరులు అన్నీ కూడా లేదా మూలాధారాలు అనేటువంటివి కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి కానీ అన్నీ అందుబాటులో లేవు. అందువలన అలాంటి సందర్భాల్లో అందుబాటులో ఉన్న వాటితోనే ఉపాధ్యాయుడు చెప్పగలుగుతాడు, విద్యార్థులు తెలుసుకోగలుగుతాడు. కానీ అందుబాటులో లేని వాటిని చూపించడానికి చూడటానికి కూడా కుదరదు కనుక విద్యార్థి మామూలుగానే నేర్చుకుంటాడు. అందువలన ఈ మూలాధార పద్ధతిని ఉపయోగించేటప్పుడు అటు ఉపాధ్యాయుడు కానీ ఇటు విద్యార్థి కానీ ఎదుర్కొనేటువంటి మొదటి సమస్యగా మనం దీన్ని చెప్తాం. అలాగే భాషాపరమైన సమస్య రెండవది. అంటే లభ్యమైనటువంటి ఈ మూలాధారాలన్నిటి మీద రాయబడినటువంటి భాష గ్రీకు భాష
లేదా పారసీక భాష, లేదా లాటిన్ భాష, లేదా సాంస్క్రిట్ భాషల్లో ఉంటున్నాయి. వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి కుదరదు. అంటే ఆ మూలాధారాలు ఏవైతే లభ్యమయ్యాయో, ఏవైతే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి తీసుకుని వెళ్ళాడో డాక్యుమెంట్స్ కానీ లేదా శాసనాలు కానీ, వాటిని చూడటానికే పనికొస్తున్నాయి కానీ వాటిని చదివి అర్థం చేసుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. కనుక భాషాపరమైనటువంటి సమస్య కూడా ఉపాధ్యాయులకి విద్యార్థులకు కూడా ఎదురవుతుంది ఈ మూలాధార పద్ధతి వలన. అంతేకాదు, సమకాలీన గ్రంథకర్తల్లో విభిన్న అభిప్రాయాలు ఉంటున్నాయి. సమకాలీన గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఒక రకంగా చెప్తే మరొకరు ఇంకొక రకంగా చెప్తారు. భౌగోళికపరమైనటువంటి అంశాలు కానీ చారిత్రకపరమైనటువంటి అంశాలు కానీ ఒకరు ఒక రకంగా చెప్తే ఇంకొక వ్యక్తి ఇంకో రకంగా చెప్తారు. కనుక వీళ్ళల్లోనే భిన్నాభిప్రాయాలు లేనప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటివి చదివినటువంటి విద్యార్థులు కన్ఫ్యూజన్ గురవుతారు. అంటే పాఠ్యాంశాలు నేర్చుకోవడంలో ఒక రకమైనటువంటి తికమకకు అయోమయానికి గురయ్యి పాఠ్యాంశాన్ని నేర్చుకోలేకుండా ఉంటున్నాడు. కనుక ఇలాంటి సమస్యలు ఈ పద్ధతి ద్వారా ఎదురవుతాయి. అలాగే చర్చా పద్ధతి చూసినట్లయితే ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి పద్ధతుల్లో మొట్టమొదటి పద్ధతి కథాగమనం పద్ధతి, స్టోరీ టెల్లింగ్ మెథడ్ అంటాం. రెండవదిగా లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి అన్నాం. మూడవదిగా చూసినట్లయితే మనం సోర్స్ మెథడ్ అన్నాం, మూలాధార పద్ధతి అన్నాం. కనుక ఈ 3 పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలను మీరు విన్నారు. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులందరూ కూడా వీటిని క్షుణ్ణంగా తెలుసుకోండి, వినండి. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇంకా అనేక ఛానల్ ద్వారా మన టీశాట్ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనేక మార్లు అధ్యయనం చేసి అలాగే అకాడమీ బుక్ దాని ఆధారంగా చదివి మీ జ్ఞానాన్ని పెంచుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుని మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో ఇలాంటి బోధనా పద్ధతుల మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా రాయగలిగేటువంటి సామర్థ్యం మీకు వస్తుంది. ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి సామర్థ్యం మీకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.